హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ ఫ్రై రెసిపీని సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా హాఫ్ కేజీ చికెన్ని కడిగి పక్కన పెట్టుకోవాలి. దాంట్లో రుచికి సరిపడినంత కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ని 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల చికెన్ అనేది మ్యారినేట్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన కడాయి పెట్టుకొని చికెన్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, సాజీరా వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అండ్ పచ్చిమిర్చి వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న ఉల్లిపాయల్ని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసి కలుపుకోవాలండి. ఈ చికెన్ అనేది ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత చికెన్ మసాలా వేసుకోవాలండి. ఒక స్పూన్ చికెన్ మసాలా వేసి మిక్స్ చేసుకొని 2 మినిట్స్ ఉడికించుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ అండ్ ఈజీ చికెన్ ఫ్రై రెసిపీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.